వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఎస్ఐఆర్ రీసెంట్ 2026ది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ వివరిస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసినాక ఆ డౌన్లోడ్ ఎలక్ట్రోల్ అని ఉన్నది కదా, అది టిక్ చేయండి. చెక్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసి మీరు ఒకసారి స్టేట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఇయరు, టైపు, డిస్ట్రిక్టు, అసెంబ్లీ అండ్ లాంగ్వేజ్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టుగా మీరు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోలింగ్ పార్ట్ నెంబరు సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకొని అక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డౌన్లోడ్ మీద టిక్ చేయండి. డౌన్లోడ్ ప్రాసెస్ అవుతుంది. ఇది నేను ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నా. డౌన్లోడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇలా మనకు 2026లో ఇది ఫైనల్ లిస్ట్ అన్నట్టు. ఈ లిస్ట్లో పేరు రాని వాళ్ళు మీరు మళ్ళీ బిఓలోకు అప్లికేషన్ పెట్టాలి. 2024, 25, 26 సేమ్ ప్రొసీజర్, సేమ్ ఏం చేంజెస్ ఉండయి. మీరు లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీకు నేమ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ కూడా చూపిస్తున్నాం, కానీ తెలంగాణ అనేది ఇది డ్రాఫ్ట్ అనేది అప్లోడ్ చేయలేదు, అందుకే మనకి ఇక్కడ చూపించట్లేదు. అంటే ప్రతి స్టేట్ వైజ్గా చూస్తే మనకు ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జాంపుల్ నేను మీకు మిగతా స్టేట్స్ కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్లోడ్ అయింది. ఇప్పుడు మీది ఢిల్లీ లేదు, అప్లోడ్ కాలేదు. ఒక్కసారి అప్లోడ్ కాగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మీకు సింపుల్గా నేను చెప్పినట్టుగా మీకు ఈజీగా చూసుకోవడానికి ఇక్కడ నేను వివరించడం జరిగింది. చాలా సింపుల్. ఇందులో ఏం పెద్దగా ఏముండదు. సింపుల్గా ఎవరైనా కానీ మొబైల్లో కూడా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్ వాళ్ళు కల్పించారు. ఇక్కడ నేను 2025 చూపిస్తున్నా, ఎందుకంటే ఇది 2025 కాబట్టి నాకు తెలిసి డౌన్లోడ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్దే జనరల్గా అవైలబిలిటీ ఉంటుంది. ఓల్డ్ డేటా అనేది చెప్పలేము, ఛాన్సెస్ తక్కువ అన్నట్టు. ప్రాసెస్ ఉంది, కాలేదు ఇంకా, స్టిల్ ప్రాసెస్. ఫెయిల్ అయింది, డాటా ఎర్రర్ వచ్చింది. జనరల్గా అయితే అంతే, ఎందుకంటే 2025 లేటెస్ట్ పెట్టినాక మనం అందులో చూపించుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను వేరే కూడా ట్రై చేస్తున్నా. ఇది చాలా సింపుల్. 2026 రాగానే మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ను సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మామూలుగా డౌన్లోడ్ చేసినాక ఆ లిస్ట్లో ఉన్న వార్డ్ వైజ్గా మీకు, అంటే జనరల్గా పార్ట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీకు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్రర్ వస్తుంది, దయచేసి సేమ్ ఇలానే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నా యొక్క ఛానల్